హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. కరివేపాకు మొక్క గుబురుగా హెల్తీగా పెరగాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఇవాళ వీడియో అండి. అలాగే మనము నర్సరీ నుంచి ఈ మొక్కను తెచ్చినప్పటి నుంచి ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఏ విధంగా మనము పెస్ట్ని కంట్రోల్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో మనము నర్సరీ నుంచి కరివేపాకు మొక్క తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత మనం ఒకేసారి దాన్ని పెద్ద కంటైనర్లో పెట్టకుండా ఫస్ట్ మనము చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు కొమ్మలతో పెట్టుకున్నా కూడా అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయినా సరే పెద్ద కంటైనర్లోకి మొక్కను పెట్టకుండా 8 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ కంటైనర్లో పెట్టుకోండి. మినిమం మనకి 6 months వరకు ఇదే కంటైనర్లో ఉండేటట్లు చూసుకోవాలండి. తర్వాత పెద్ద కంటైనర్లోకి మనము మార్చుకోవాలి. అది రెయినీ సీజన్లోనే మనం ప్లాంట్స్ని రీపాట్ అనేది చేసుకోవాలి. మీరు ఏ కంటైనర్లో మొక్క పెడుతున్నారో ఆ కంటైనర్కి డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి. వీలైనంత వరకు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఆ హోల్స్కి ఖచ్చితంగా రాళ్ళు కానీ ఏదైనా బొగ్గు ముక్కలు కానీ ఖచ్చితంగా పెట్టాలి. అలాగే సాయిల్ మిక్స్ విషయానికి వస్తే 30% గార్డెన్ సాయిల్ అండి, 30% ఎన్ని కంపోస్టు, 30% శాండ్. వీటన్నిటితో పాటు నీమ్ కేక్ అండి. అలాగే వేపపిండి మాత్రం కలపడం మర్చిపోకండి. ఎందుకంటే రూట్ రాట్ రాకుండా ఏ మొక్కలకైనా సరే ఖచ్చితంగా మనము వేపపిండి కలపాలి. అలాగే బోన్ మీల్ కూడా కలపాలండి. ఈ 5 ఉండేలా మనం చూసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్ అనేది వెల్ డ్రైన్గా ఉండాలండి. అలా ఉంటేనే మనకి కరివేపాకు మొక్కకి మంచిగా ఆక్సిజన్ అనేది సప్లై అయ్యి వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండి చక్కగా హెల్తీగా పెరుగుతుంది. సో మనం ఈ మొక్కని సీడ్తో పెంచుకోవచ్చు, అలాగే స్టెమ్తో కూడా పెంచుకోవచ్చండి. అలాగే డైరెక్ట్గా మనం నర్సరీ నుంచి మొక్కను కూడా తెచ్చుకోవచ్చు. మీరు ఎలా తీసుకున్నా కూడా కంటైనర్ అంటే ఫస్ట్ మొక్కను చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి. మొక్క పెరిగే కొద్దీ దాన్ని కంటైనర్ సైజుని అనేది మనము చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే మొక్క సైజుని బట్టి కంటైనర్ సైజు కూడా మనము ఇయర్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. ఒకేసారి నర్సరీ నుంచి మొక్కను తెచ్చిన తర్వాత ఏ ప్లాంట్నైనా సరే ఫస్ట్ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే పెద్ద కంటైనర్లో మొక్కను పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వలన ఏం జరుగుతుంది అంటే రూట్స్ అయితే డెవలప్ అవుతాయి, కానీ ప్లాంట్ అయితే గ్రోత్ అయితే ఉండదండి. ఇది కరివేపాకు మొక్కకే కాదండి, ఏ మొక్కకైనా సరే ఇలా చేయకూడదు. ఫస్ట్ మనము చిన్న కంటైనర్లోనే నాటుకొని తర్వాత 6 months తర్వాత దాని గ్రోత్ దాన్ని బట్టి మన కంటైనర్ సైజుని అనేది మార్చుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ పెరుగుతున్న మొక్కని మనము గుబురుగా పెంచుకోవాలండి. అప్పుడే మనకి ఇంట్లోకి కావాల్సిన కరివేపాకు మనకు ఎక్కువగా వస్తుందండి. సో మనము 3-4 కంటైనర్స్లో వేసుకున్నాం అనుకోండి, ఒకటి మనం తుంచుకుంటున్నా, ఇంకోటి మనకు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కలను చూసారా ఒకసారి, 2 feet అంటే హైట్లో మాత్రమే ఉన్నాయండి. ఇంకా మనకి చెప్పాలంటే జానెడే అన్నమాట. ఇలా జానెడు మొక్కకి ఎంత కరివేపాకు ఉందో మరి చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్. కనీసం అంటే మచ్చలు కూడా లేవండి. మనము మార్కెట్లో తెచ్చుకుంటే డాట్స్ వైట్ అంటే చాలా పెస్ట్ ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి నిగనిగలాడిపోతుంది. అంటే డైరెక్ట్గా మనం నోట్లో పెట్టేసుకోవచ్చు, అంత హెల్తీగా ఉందండి. ఈ విధంగా మనకి గుబురుగా రావడానికి, ఎన్ని బ్రాంచెస్ రావడానికి కారణం ఏమంటే ఎప్పటికప్పుడు టిప్స్ మనము కట్ చేస్తూ ఉండడమే మరి. సో మనకి ఈ కరివేపాకు మొక్క బుషీగా పెరగడానికి ప్రూనింగ్ అనేది చాలా అవసరం అండి. అంటే పైన ఎప్పటికప్పుడు టిప్స్ అనేది మనం కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కొత్తగా బ్రాంచెస్ అనేది వచ్చేసి గుబురుగా పెరుగుతుందండి. ఇలా పైన మనము ఎప్పటికప్పుడు టిప్స్ని అంటే కొంచెం ఒక 3-4 స్టెమ్స్ కింద కట్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి, పక్కనే మనకి బ్రాంచెస్ అనేది వచ్చేసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటేనే మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి కరివేపాకు అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న వనం లాగా ఉంది కదండి కరివేపాకు మొక్క, గార్డెన్ అనవచ్చు. నేను 20 years బ్యాక్ ఒక చిన్న మొక్క వేశానండి. ఇవాళ చూస్తే ఒక వనం లాగా ఉందండి. వర్షాకాలం అయితే ఎక్కువగా పిలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఈ మొక్కని గాలి వెలుతురు బాగా తగిలే ప్లేస్లో పెట్టుకోవాలండి. అంటే రోజు మొత్తంలో మనకి సన్లైట్ అనేది మినిమం 7 to 8 hours తగిలేలాగా మనము ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి. టెర్రస్ పైన పెట్టుకున్నా, అలాగే బాల్కనీలో పెట్టుకున్నా, నేలపైన పెట్టుకున్నా సరే మనకి 7 to 8 hours ఖచ్చితంగా ఎండ అనేది తగలాలండి.
మనము ఎక్కడ కట్ చేస్తే అక్కడ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయండి. ఆకులపైన చిన్న చిన్న డాట్స్ ఉన్నప్పుడు అలాగే మనం వదిలేయకూడదు అనమాట. ఎందుకంటే అది పక్కనున్న ఆకులన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. అలాగే రెయినీ సీజన్లో మరియు వింటర్ సీజన్లో ఈ ప్లాంట్స్కి డార్మెన్సీ పీరియడ్ అండి, అంటే నిద్రాణ స్థితిలో ఉంటాయి ఈ మొక్కలన్నీ. అప్పుడు మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా నో యూజ్ అనమాట. అప్పుడు ఆ టైంలోనే ఈ ప్లాంట్స్కి ఎక్కువ పెస్ట్ అనేది వస్తూ ఉంటాయండి. అంటే ఆకులు కిందికి వెళ్ళిపోవడం, పైకి ముడుచుకుపోవడం, ఆకుల కింద పేను బంక, నల్లటి మచ్చ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట ఈ రెయినీ సీజన్లో మరియు వింటర్ సీజన్లో. దానికి తగినట్లు గ్రోత్ కూడా ఆగిపోతుందండి ఈ నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి మొక్కలకైనా. సో మన మొక్కల్లో డెవలప్మెంట్ లేదు అని బాధపడకూడదు. ఈ స్థితిలో నుంచి బయటపడిన తర్వాత ఆటోమేటిక్గా మొక్కలకి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే పెస్ట్ వచ్చిన తర్వాత కేర్ తీసుకునే కంటే రాకముందే ఖచ్చితంగా పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి పెస్ట్ కంట్రోల్ కోసం, అంటే ఆకుల కింద వచ్చే పేను బంక, నల్లటి మచ్చల కోసం ఇవాళ నేను తయారు చేయబోయే ఫర్టిలైజర్ ఏంటి అంటే పసుపు అండి. ఈ పసుపు అనేది మన వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. పెస్ట్ కంట్రోల్ కి 100% చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది అది అని కాదండి, మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల కూరగాయల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, ఆకుకూరలకి అన్నిటికీ ఈ పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. 1:3 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇచ్చేస్తున్నాను. సో ఈ పసుపు అనేది ఫంగిసైడ్ గా, పెస్టిసైడ్ గా, ఫర్టిలైజర్ గా 3 రకాలుగా మన గార్డెన్ లో యూజ్ అవుతుందండి. దీన్ని మట్టిలో ఇవ్వడం వల్ల మట్టి అనేది చాలా బాగా గుల్లగుల్లగా సారవంతం అవుతుందండి. అలాగే మట్టి లోపల మనకి రకరకాల చీమలు అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా పైకి వచ్చేసి చీమల బాధ నుంచి కూడా మనకు చాలా బాగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఈ పసుపు అనేది మనము చల్లడం వలన, మట్టిలో పసుపు అనేది వేయడం వలన. ఇలా ఆకులకి పైన కింద బాగా స్నానం చేసినట్లు బాగా ఇలా స్ప్రే చేసామనుకోండి, ఎటువంటి పెస్ట్ ఉన్నా కూడా బాగా 100% కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మట్టి అంతా బాగా లూజ్ చేసేస్తున్నామండి. లూజ్ చేసిన తర్వాత మంచి ఫర్టిలైజర్ అయితే మన మొక్కకి ఇచ్చేద్దాం. ఇవాళ నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే ఒక 1/2 kg వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర అది లేదు అనుకుంటే వేపపిండి ఒక 3 స్పూన్లు తీసుకోండి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మెగ్నీషియం ఫ్లోరైడ్ అండి. ఆకులు గ్రీన్ గా, ఎల్లోగా మారిపోతూ ఉంటాయి, ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వలన మళ్ళీ మన ఆకులు అనేది నార్మల్ గా అయిపోతాయి. సో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వలన కూడా వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఈ ఫర్టిలైజర్ ని మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇవ్వండి. మొక్క వయసుని బట్టి, మొక్క ఏజ్ని బట్టి, మొక్క సైజుని బట్టి ఇవ్వండి. సో ఈ మొక్కకైతే నేను 3 పిడికిళ్ళు అయితే ఇచ్చేస్తున్నానండి. ఇచ్చే ముందు మట్టిని అయితే గుల్లగుల్లగా చేసి ఇచ్చేసాను. తర్వాత వాటరింగ్ చేయాలి. సో వాటర్ బదులు పసుపు కలిపిన వాటర్ ఉంది కదా, దాన్ని అయితే నా మొక్కకి ఇచ్చేస్తున్నానండి. అది ఇవ్వడం వల్ల మట్టిలో రకరకాల సమస్యలు అయితే ఉంటాయి కదా, అవన్నీ పరిష్కారం అయితే అవుతాయి. కరివేపాకు చెట్టుకు ఎప్పుడు ఓవర్గా మనం వాటరింగ్ చేయకూడదండి. పైకి ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది, లోపలైతే మనకి తేమ అయితే తప్పకుండా ఉంటుందండి. ఈ రోజు వీడియోలో మనము నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను ఎలాంటి కంటైనర్లో పెట్టాలి, సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి, అలాగే సన్లైట్ ఎలా ఉండాలి, పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనే విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు.